ప్రభుత్వం రెడ్ బుక్లో పేజెస్ లెక్క పెడుతున్నదా, ఓపెన్ చేసిందా? చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద ఉన్న కేసులన్నిటిగా సాక్ష్యాధారాలతో పాటు వారికి చూపించి వారి చేత అవును అనిపించే ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నట్టే అనిపిస్తున్నది. ఇక్కడ మొట్టమొదటిగా వంశీని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. అదేవిధంగా పోసాన్ని కూడా మరి తలతిక్కలుగా మాట్లాడే పోసాని కూడా అదే రకంగా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఉంచారు. మరి ఈ అరెస్టుల పర్వం, ప్రతీకార పర్వం ఇవన్నీ ఎంతవరకు ఆ టైం కనుక మన వాళ్ళు ప్రగతి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుందనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే మరి చర్యకి ప్రతిచర్య ఉండటం సహజమే కదా. వాళ్ళు ఎవరు చదువు లేని వాళ్ళు కాదు. వంశీ చదువుకున్నవాడు, పోసాని చదువుకున్నవాడు. మరి వాళ్ళు తెలియాలి కదా, ఈరోజు ఇలా చేసేవాటి రేపు రోజున మనకి ఇదే సంభవిస్తుందని. ఏమో ఈ ప్రభుత్వాలు వీళ్ళు